అని నాకు అర్థం కాదు. ఎన్ని రోజులు వెళ్తారు? బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపికపై హైకమాండ్దే నిర్ణయం. 2023లోనే రాష్ట్రంలో పవర్లోకి రావాల్సి ఉండే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారంలోకి వస్తాం. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ 2023లోనే రాష్ట్రంలో పవర్కి రావాల్సి ఉండే. అబ్బా, ఎట్టకేలకు ఎన్ని రోజుల తర్వాత ఈటల రాజేందర్ ఒక మంచి విషయాన్ని ఒప్పుకున్నాడు. ఏమని? 2023లోనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేది ఉండే. మరి ఎందుకు రాలే? ఈ పెద్ద మనిషిని స్టార్ క్యాంపెయినర్గా పెట్టి బీజేపీ హైకమాండ్ తప్పు చేసింది. పార్టీలో అందరినీ చేర్చుకుంటానని ఈయననే రివర్స్లా ఎంపీ వివేకును, మన ఎమ్మెల్యే వివేకును, ఇంకోరినండి పొంగులేటిని పోయి కలిసి వచ్చి ఫెయిల్ అయ్యిండు. ఈయన అనుచరులను తప్ప పార్టీలకి ఎవరిని చేరలే. బండి సంజయ్ ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు 2023లో అధికారంలోకి వచ్చేది. అప్పుడు కూడా ఈయన అధ్యక్షుడు అవ్వడానికి విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేసిండు. ఎవరు? ఈటల రాజేందర్. ఎందుకున్నాడు బీజేపీలో? మళ్ళా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఎవరికి ప్రూఫ్స్ కావాలన్నా నా దగ్గర రండి. 5,000 కోట్ల స్కామ్ సివిల్ సప్లైస్లో ఎవడి వల్ల జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి నొక్కేసిండు, ఆరోగ్య శాఖల కాంట్రాక్టర్లు, పాల దగ్గర నుంచి ప్రతి దగ్గర కాంట్రాక్టర్లు ఎవరు మనుషులు, మిల్లర్లని ఎట్లా 2014 ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సివిల్ సప్లైస్ని ఎట్లా భ్రష్టు పట్టించిండు, 1,700 కోట్ల అప్పు తీసుకొని ఆ 1,700 కోట్లలో ఎంత మింగిండు, ఇప్పటికీ 1,300 కోట్ల మిత్తిని ఎట్లా కడుతున్నాం, ఏ రకమైనటువంటి ఇబ్బందులో సివిల్ సప్లైస్ ఇప్పుడు మొత్తం పూర్తిగా చీకట్లో మగ్గిపోయింది, ఎవడి పైసలతో షామీర్పేటలో ఇల్లు కట్టిండు, దేవాదాయ శాఖ, ఈయనకి దేవుడు అంటే నమ్మకం లేదు, ఈయన నాస్తికుడు, అందుకే దేవాదాయ శాఖ భూములు అడ్డం పెట్టుకొని అప్పనంగా నొక్కేసిండు. బట్ ఏడుకొండల స్వామి తిరుపతి జోలికి వస్తే ఏమైందో మనం అందరం చూసినాం. గత ముఖ్యమంత్రులకు ఏమైంది, ప్రస్తుత జగన్కి ఏమైంది, ఇవన్నీ కూడా చూసినాం. దేవుడు మాన్యాల దేవుడు జోలికి వస్తే ఏమవుతుంది అనేది మరొక్కసారి, ఇప్పుడు కాకపోవచ్చు ఫ్యూచర్ అడన్నా 100% చూడొచ్చు. మరి ఇటువంటి వ్యక్తికి బీజేపీ హైకమాండ్ నుంచి బీజేపీ అధ్యక్షుడిగా ఇవ్వడం చాలా సంతోషం. సెంట్రల్ మినిస్టర్ ఇస్తారేమని భయపడ్డాం, ఇయ్యలే. బట్ బీజేపీ కనుక ఈటల రాజేందర్ అనే వ్యక్తికి, నేను మళ్ళా చెప్తున్నా, రాసి పెట్టుకోండి, బీజేపీ కనుక ఈటల రాజేందర్ అనే వ్యక్తికి బీజేపీలో ఏ నాయకుడు కానివ్వండి, కావాలంటే మా కిషన్ రెడ్డి గారినే ఉంచండి, లేదా మా బండి సంజయ్ గారిని ఉంచండి, లేదా రాజాసింగ్ గారికి ఇవ్వండి, లేదా ఇంకొంతమంది ఎవరైనా నాయకులు, మురళీధర్ రావు గారు ఉన్నారు. గతంలో ఈయన వల్ల మల్కాజ్గిరిలో ఎంపీగా ఈయన పోటీ చేయడం కోసం మురళీధర్ రావు టికెట్ని అప్పనంగా నొక్కేసినటువంటి వ్యక్తి, ఢిల్లీకి పోయి లాబింగ్ చేసుకొని. మా మురళీధర్ రావుకి ఇవ్వండి అధ్యక్ష పదవి, ఎవరో వద్దనం. కానీ నాస్తికులకు, బీసీని అడ్డు పెట్టుకొని మాట్లాడేటోళ్లకు, 5,000 కోట్ల స్కామ్ చేసిన వాళ్ళకి, కేవలం ఆ స్కామ్ నుంచి బయటపడడానికే ఈయన బీజేపీలో జాయిన్ అన్న విషయము మరి మోడీ గారికి, అమిత్ షా గారికి తెలుసో లేదో తెలియదు. కానీ ఇక మీ వ్యూహాలు మీకే ఉంటుంటాయి, మీరు ఈయన ఏందనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. కానీ నేను చెప్తా ఉన్నా, మళ్ళా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఈటల రాజేందర్ వల్ల మాత్రం ససేమిరా సాధ్యం కాని పని. రాసి పెట్టుకోండి. ఈయనకీనో ఏదో గొప్ప లీడర్ అని ఫీల్ అవుతూ ఉంటాడు, ఉద్యమకారుడు అని చెప్పి. ఎస్, ఉద్యమంలో కొట్లాడిండు, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు, చాలామంది ఉద్యమకారులకు భోజనం పెట్టిండు, నేను ఒప్పుకుంటా 100%. ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నా, 100% ఒప్పుకుంటా. ఈటల రాజేందర్ అనే వ్యక్తి కేసీఆర్తో పాటు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు. అక్కడ భోజనాలన్నీ కూడా మా జమునమ్మ గారు దగ్గరుండి చూసుకొని అందరు కూడా భోజన సదుపాయాలు చూసిండు, అందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు చేసిండు, ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంతవరకు ఓకే. కానీ ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఈ సివిల్ సప్లైస్లో వేలు పెట్టి, సివిల్ సప్లైస్ మొట్టమొదటి మంత్రి ఈయననే, కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఇవన్నీ, ఇటువంటి పర్సన్ ఎప్పటికైనా పార్టీలో డేంజరే. ఎందుకంటే ఏదైనా సరే, ఎప్పుడైనా సరే బోలా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నది ఉన్నట్టు చెప్పేటోళ్ళు కావాలి. ఎదురుగుండా ఏమో తీయగా మాట్లాడి వెనకాల గోతులు తవ్వే కన్నింగ్ వేషాలు వేస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మద్దు.
సో ఒకసారి ఈయనకు అవకాశం ఇచ్చిరు, బీజేపీ అధికారం కోల్పోయింది. లేకపోతే నో డౌట్ ఈయన వల్లనే కాంగ్రెస్కి లడ్డు దొరికినట్టు దొరికింది. అందుకే అనుకుంటున్నా ఈయననే రేవంత్ రెడ్డికి హెల్ప్ చేసిండేమో. అక్కడ పోయి బండి సంజయ్ మీద కంప్లైంట్ ఇచ్చి, లేకపోతే ఇంకొంతమంది వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి, బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా ఉండి ఎవరిని చేర్చుకోకుండా కావాలనే కాంగ్రెస్కి లడ్డు దొరకడానికి, లడ్డు కావాలన్న ఆయన ఇగో తీసుకో అయ్యా రేవంత్ రెడ్డి అని చెప్పి వెనకాలకి వెళ్ళి అందించిండని నా అభిప్రాయం. ఎందుకని ఇప్పుడు అందుకే కదా రేవంత్ రెడ్డి గారు కూడా ఈటెల రాజేందర్ గెలవడానికి సహాయపడ్డాడు. అందుకే కదా ఒక ఫేక్ క్యాండిడేట్, అసలు తన నేటివ్నెస్కి సంబంధమే లేనటువంటి సునీతా మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి మల్కాజ్గిరి టికెట్ ఎందుకు ఇచ్చిండండి? ఈటెల రాజేందర్ గారిని గెలిపించడానికి కాదా? సో ఇక్కడ అంటే ఏంది, ఈయన వల్ల, ఈయన కంప్లైంట్లు ఇవ్వడం వల్ల ఈయన పార్టీ విచ్ఛిన్నం చేసిండు. ఇక్కడ పార్టీని పుల్లలు పెట్టి విడదీసిరు, కొట్లాటలు. అంతకుముందు బీజేపీలో ఎప్పుడు కొట్లాటలు లేవు. ఎప్పుడైతే ఈటెల రాజేందర్ అడుగు పెట్టిండో అప్పటి నుంచి అన్ని కొట్లాటలే. దాని తర్వాత మళ్ళీ ఏమైంది, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డికి ఈయన ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినట్టే కదా. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా ఈయనకి హెల్ప్ చేసిండు ఒక ఫేక్ క్యాండిడేట్ని పెట్టి. లేకపోతే మా సునీతమ్మ చేవేల నుంచి నించొని ఉంటే నో డౌట్ సునీతా మహేందర్ రెడ్డి గెలిచేది పక్క. ఆమెను తీసుకుపోయి పాపం మల్కాజ్గిరిలో వేసి వాళ్ళ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టించి మహేందర్ రెడ్డి గారిని పార్టీలకు తీసుకొని ప్రభుత్వ విప్పుని చేసి సైలెంట్ చేసి పాడేసారు మొత్తం. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. దయచేసి మోడీ గారు, అమిత్ షా గారు ఆలోచించాలా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఒక స్ట్రాంగ్ క్యాడర్ ఉండాలి, ఒక మంచి నేత అయి ఉండాలి, కల్మషం లేని వ్యక్తి అయి ఉండాలి, ఎటువంటి స్కామ్స్ చేయని వాళ్ళు అయి ఉండాలి, దేవుడిపై కొద్ది గొప్ప నమ్మకం అన్న ఉండాలి. సో అటువంటి వాళ్ళని ఏరి కోరి తీసుకోండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తున్నా. మళ్ళా గతంలో చేసిన తప్పు మళ్ళా బీజేపీ చేయకండి. తెలంగాణలో రానున్న కాలంలో కనుక బీజేపీ క్యాడర్ కనుక స్ట్రాంగ్ అయ్యి ఇంకా అద్భుతంగా ముందరికి వెళ్తే బీజేపీ అధికారంలోకి 5 ఏళ్ల తర్వాత వచ్చే అవకాశాలు 90% ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయింది. 6 నెలల్లో అసలు ఏం జరిగిందంటే వెనక్కి తిరిగి చూసుకుంటే మాకేం అర్థమవుతలేదు. మాకు వచ్చినటువంటి సమస్యలు మరి ఏ ఆధారంగా చెప్తున్నావు శ్రావ్య అంటే మాకు వచ్చే ఫోన్ కాల్స్ని బట్టి మేము చెప్తా ఉన్నాము. ఇక్కడ ఎవరిని కించపరచట్లేదు. పదే పదే తప్పులు ఇది జరుగుతుంది, ఇది సవరించుకోండి అని కూడా మేము మార్నింగ్ న్యూస్లో చెప్తా ఉన్నాం ప్రతిసారి. కానీ మళ్ళీ అదే తప్పు చేయకండి మీరు అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సాదా బైనామాపై సస్పెన్స్, సర్కార్ డెసిషన్ కోసం ఎదురుచూపులు, పెండింగ్లో 9 లక్షల అప్లికేషన్లు, గందరగోళం సృష్టించిన గత ప్రభుత్వం. 2020లో కొత్త ఆర్ఓఆర్ చట్టం యాక్ట్కు ముందు తర్వాత దరఖాస్తుల స్వీకరణ. ఇప్పటికే కోర్టుల్లో అనేక కేసులు.